ఫ్రెండ్స్, ప్రదీప్ రావత్ గారు తెలుగు భాషలో ఎంత పెద్ద విలనో మనందరికీ తెలిసిందే. ఆయన తెలుగులోనే కాదండి, తమిళ్‌లోను ఇంకా చాలా భాషల్లో కూడా అద్భుతమైన విలన్‌గా చాలా గొప్ప మనసుని చాటుకున్నారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే ప్రదీప్ రావత్ గారి ప్రొఫెషనల్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ చాలా ఒడిదుడుకులతో వెళ్ళింది. నిజానికి మనకి 2004లో రిలీజ్ అయిన 'సై' సినిమా ద్వారా మనకి బాగా ఆయన ఒక మంచి విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి 'సాయి' సినిమాలో హీరో నితిన్ కన్నా కూడా విలన్‌గా ప్రదీప్ రావత్ గారికి, 'భిక్షు యాదవ్‌కి' చాలా అంటే చాలా పేరొచ్చింది. నిజంగా అక్కడ ఒక ఎద్దు రూపంలో ఒక మనిషి ఉంటాడా అన్నట్టుగా ఆయన మేకప్ కానీ, ఆయన యాక్షన్, ఎక్స్‌ప్రెషన్ అన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపాక్ట్ కలిగించాయి. ఆ తర్వాత 2005లో 'గజిని', ఆ తర్వాత 'భద్ర' కానీ ఇంకా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ చేసి ఆయనకసలు తెలుగు రాదు, తెలుగు విలన్ కాదు అన్న ఒక పాయింట్‌ని తీసేశారు. నిజానికి ప్రదీప్ రావత్ గారికి క్యాన్సర్ వచ్చిందనమాట. 2003లోనే ఆయనకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆయన ఎక్కడ కూడా నిరాశ పడలేదు. చాలా ఫైట్ చేశారనమాట. ఆయన ఆరోగ్యం మళ్ళీ తిరిగి పొందటానికి. అలాగే తిరిగి పొందారు కూడా. అంతా నార్మలైజ్ అయింది. క్యాన్సర్ కణాలన్నీ కూడా మళ్ళీ డబుల్ అవ్వటం ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అంటే సుమారుగా ఒక ఏడాదిన్నర కిందట ఆయనకి మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టింది. దాంతో ఆయన కోలుకోలేకపోయారు. ముఖ్యంగా చెప్పాలి అంటే క్యాన్సర్ కారణంగా మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వటము, దానివల్ల హార్ట్ అటాక్ రావటం వల్ల ఆయన చనిపోయిందని కూడా కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇది పక్కన పెట్టేస్తే యాక్చువల్లీ ప్రదీప్ రావత్ గారు ఒక బ్యాంక్ మేనేజర్. యెస్, మీరు వింటున్నది నిజమే. అయితే ఆయన తండ్రి ఆర్మీలో పనిచేసేవారు. ఫస్ట్ నుంచి కూడా చాలా డిసిప్లిన్డ్ ఫ్యామిలీ. అయితే ఈయనకి బ్యాంక్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 నెలల తర్వాత అంటే ప్రదీప్ రావత్ గారి ఫస్ట్ వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ప్రదీప్ రావత్ గారు ఏమన్నారంటే, "నేను ఈ బ్యాంక్ జాబ్‌కి గుడ్ బై చెప్పేసి రిజైన్ చేసేసి నేను సినిమాల్లోకి వెళ్తానని" అన్నారు. అది తన భార్యకి నచ్చలేదనమాట. ఎందుకనంటే ఏ భార్య అయినా సరే బ్యాంక్ ఉద్యోగం లాంటి ఒక బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి సినిమాలు పట్టుకొని తిరుగుతానంటే ఎవరు ఒప్పుకోరు కదా! కానీ ఆర్థికంగా అప్పటికి ప్రదీప్ రావత్ గారు కొద్దిగా స్థిరపడిన వ్యక్తే. అయినా కూడా వెళ్తాను నేను అనేసి అన్నారు. ఆ తర్వాత దాని మీద పెద్ద భార్యకి అంటే ఫస్ట్ భార్యకి, అలాగే ప్రదీప్ రావత్ గారికి మధ్య చాలా అంటే చాలా గొడవలొచ్చాయి. ఇక ఆ తర్వాత ప్రదీప్ రావత్ గారిని సినిమాల్లోకి వెళ్ళనివ్వకుండా తన మొదటి భార్య ఆహ్, అంటే గృహహింస చేస్తున్నాడు అని చెప్పేసి ఇలా రకరకాల మాటలు మాట్లాడి ఆయన పైన కేస్ పెట్టే ప్రయత్నం అయితే చేసిందనమాట. కానీ ఆ తర్వాత ఇరు కుటుంబాలు కూడా ప్రదీప్ గారి ఆకాంక్ష సినిమాలో చేయాలన్న ఉద్దేశం, ఆయన జీవితంలో ఒక పాయింట్ మీద క్లారిటీగా ఉండటం అవన్నీ కూడా అక్కడ అర్థమయ్యి ఇక మొదటి భార్య చేత విడాకులు ఇప్పించి ఆయన జీవితం ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత 2007లో ఆయన అప్పటికే మంచి విలన్ పాత్రలవి చేస్తూ సినిమా ఫీల్డ్‌లో స్థిరపడ్డారనమాట. ఎందుకంటే 'గజిని' లాంటి సినిమాకి విలన్‌గా నటించిన ఆయన సూపర్ సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన షూటింగ్‌లో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆవిడే కళ్యాణి. అయితే ప్రదీప్ రావత్ గారికి ఇద్దరు మగపిల్లలు. అయితే ఇద్దరు మగపిల్లలన్నా, తన భార్యన్నా తనకి చాలా ఇష్టం అనమాట. నిజానికి ప్రదీప్ రావత్ గారికి చాలా అంటే చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఆయన్నెవరైనా అవమానించినా ఆయన తట్టుకోలేరనమాట. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన్ని ఎవరైనా ఫ్రెండ్‌షిప్‌గా చూస్తే ఆయన నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఎవరైనా కొద్దిగా దూరం పెట్టినా, లేదంటే ఎక్కడైనా అవమానించినా ఆయన తట్టుకోలేరు. సినిమా ప్రపంచంలో అలాంటిలాగా ఉండకూడదు, సెన్సిటివ్‌గా ఉండకూడదు, రఫ్ అండ్ టఫ్‌గా ఉండాలి అని ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన భార్య ఎవరో కాదండి, తెలుగావిడే. ఆవిడ కళ్యాణి అనమాట ఆవిడ పేరు. యాక్చువల్లీ తెలుగు అయినప్పటికీ కూడా వాళ్ళు అటువైపు స్థిరపడిన వాళ్ళు. అంటే నార్త్ ఇండియా వైపు స్థిరపడిన వాళ్ళు. కానీ ప్రదీప్ రావత్ గారు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. ఎక్కడా కూడా గొడవలకి వెళ్లరు. కానీ వన్స్ ఆయనకి గనక ఎక్కడైనా ఏదైనా నచ్చలేదంటే మాత్రం అసలు ఆయన అక్కడ తట్టుకునేవాడు కాదు. అక్కడ దానికోసం పోరాటం కూడా జరిపేవాడనమాట. సో, అది ఫ్రెండ్స్ జరిగింది. మొత్తానికైతే మాత్రం మొదటి భార్య విషయంలో తనకి అన్యాయం జరిగింది. కానీ ఆ అన్యాయాన్ని తట్టుకొని తన జీవితంలో బ్యాంక్ ఆఫీసర్‌గా ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్ళటం అనేది ఆయన చేసిన చాలా పెద్ద ప్రయోగం. కానీ అది కలిసొచ్చింది. బట్ ఎనీవేస్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం ఆశిద్దాం.